అన్నా కొద్దిగా ముందుకు తీసుకురండి. ఇక్కడ వైర్ ఉన్నది, కొద్దిగా ముందుకు రమ్మండి. వైరు అన్న అన్న ఈ ఫోటోగ్రాఫర్లు వెనుకకు రండి కొంచెం ప్లీజ్. అన్న మన వాలంటీర్లు మన కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలి. కొంచెం ముందుకు రావాలన్న రథం రామన్న కొంచెం ముందుకు జరగాలి. ఓకే రైట్ రైట్ రైట్. అన్న ఇక్కడ లైవ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది అన్న, మీరు ముందటికి వస్తే కెమెరాల దగ్గర ఉన్నాయి ప్లీజ్. చెట్లు ఉన్నాయి, వైర్లు ఉన్నాయి, లైవ్ కావాలి కాబట్టి కొంచెం ముందటికి రావాలన్న, కెమెరాలు దూరం ఉన్నాయి. హలో 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 మీ అందరూ 11వ తారీఖు రోజు ఈ మీరందరూ 3వ నంబర్ మీద ఓటు వేయాలి. మళ్ళీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తంలో యూసుఫ్గూడ డివిజన్ ఈ యొక్క డివిజన్ ని ఎక్కువ మెజారిటీ రావాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఈ యొక్క ఎంతైతే మన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎంత పీస్ఫుల్ గా ఎంత మంచిగా ప్రశాంతంగా ఉందో రాబోయే రోజుల్లో కూడా అదే చూడాలి కోరుకుంటూ ఇప్పుడు సునీతమ్మ గారు వాళ్ళకు అమూల్యమైన సందేశం ఇస్తారు. ఇక్కడికి చేసిన ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. గౌరవనీయ కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ధన్యవాదాలు. మా పిల్లలు ఇంటింటికి తిరుగుతుంటే ఎన్నో కేసులు పెడుతున్నారు, నా మీద కూడా పెడుతున్నారు. నా కుటుంబాన్ని ఎన్నో చేస్తున్నారు, భయపెడుతున్నారు. గోపన్న ప్రతి ఇంటికి అండగా నిలబడేవారు. మా కష్టకాలంలో మీ అందరూ మాకు అండగా ఉన్నారు. మీ కష్టకాలంలో మీ గోపన్న ఎంత అండగా ఉన్నారో, మీ ప్రతి ఇంటికి వచ్చినప్పుడు మీరు మా ఇంటికి వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, బెదిరిస్తున్నారు అని గోపన్న లేని విలువ మాకు బాగా తెలుస్తుంది, గోపన్న లేని వాడు తెలుస్తుంది అంటున్నారు. గోపన్న మీ గుండెలో ఎంత అభిమానంతో గూడు కట్టుకొని ఉన్నా, మీరు ఎంత ఇదిలో ఉంటే మా ఇంట్లో మా కష్టం ఎలా ఉంటుందో మీకు అర్థమై ఉంటుంది. మీరు అంత మర్చిపోలేనట్టుగా ఉంటే మా ఇంట్లో ప్రతిరోజు మా పిల్లలు మేము ఏడ్చుకుంటమే సరిపోతుంది గోపన్నను గుర్తు తెచ్చుకొని. గోపన్న లేని లోటు
మీకన్నా హలో హలో చెక్ హలో మీకు హలో హలో గోపన్న పిచ్చిగా మాట్లాడుతున్నారు. బాధతో మీ అందరినీ కూడా అవహేళన చేస్తున్నారు. మీ అందరూ ఎంతగా సంపాదించుకున్న మీ గోపన్న ఇలాంటి పేరును నిలబెట్టాలి. గోపన్న మాట్లాడేటప్పుడు మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను నాకు కోరుకుంటున్నాను. ఒక మహిళని ఇంతగా హింసించి ఎంత రాజకీయాలు మా కుటుంబానికి కేసీఆర్ గారు ఎంత సపోర్ట్ చేసి నన్ను